మహారాష్ట్రలో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ చదువుతున్న పిల్లలకి హిందీ భాషని థర్డ్ లాంగ్వేజ్ గా పెట్టాలా వద్దా అనే దాని మీద గత 2 మాసాలుగా పెద్ద గొడవే జరిగింది. యాక్చువల్లీ ఏప్రిల్లో జూన్లో మహారాష్ట్ర ప్రభుత్వం 2 డిఫరెంట్ నోటిఫికేషన్స్ తీసుకొచ్చింది. మొదటి నోటిఫికేషన్లో మరాఠీ, ఇంగ్లీష్ మరియు హిందీ కూడా కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పింది, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కూడా. తర్వాత జూన్లో తీసుకొచ్చిన నోటిఫికేషన్లో హిందీ ఆప్షనల్, అంటే పిల్లలు వేరే సబ్జెక్ట్ కూడా చూస్ చేసుకోవచ్చు, హిందీ ఆప్షనల్ సబ్జెక్ట్ 3వ లాంగ్వేజ్గా అని చెప్పింది. అయితే మహారాష్ట్రలో చాలామంది, ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్, అపోజిషన్ లీడర్స్ కావచ్చు, అకాడమిషియన్స్ కావచ్చు, పీపుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి మధ్య చదివే పిల్లల మీద హిందీ ఇంపోజ్ చేయొచ్చా అని చెప్పి చాలా పెద్ద విమర్శలే చేశారనమాట. దానికి సంబంధించి నిన్న మహారాష్ట్ర ప్రభుత్వం ఈ 3 లాంగ్వేజ్ పాలసీ, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ మధ్య ఉండే విషయంలో ఈ 3 లాంగ్వేజ్ పాలసీని దీన్ని స్క్రాప్ చేసేసి మళ్ళీ దానిపైన ప్రత్యేకమైన ఒక కమిటీ వేసిందనమాట. అయితే ఈ 3 లాంగ్వేజ్ పాలసీ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో వచ్చింది. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది 3 లాంగ్వేజ్ పాలసీ విషయంలో, ఇంప్లిమెంటేషన్ విషయంలో కాస్త ఫ్లెక్సిబుల్గానే ఉంది. అది హిందీ కావచ్చు, ఏదైనా ఇండియాలో ఉన్న ప్రముఖ భాష కావచ్చు అనమాట.